వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేస్తున్నటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా లాస్ట్ క్లాసెస్లో మనం యానిమేషన్ గురించి బేసిక్స్ గమనించాము. ఈ క్లాస్లో డిజైన్స్ సంబంధించినటువంటి బేసిక్స్ గమనిద్దాం. ఆర్టిస్ట్లో మనం ఎలాగో డిజైన్స్ చాలా చేసాం కదండి. సో ఆ డిజైన్స్ని స్క్రాచ్లో కూడా మనం చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా తీసుకుంటాము అనేది చూద్దాము. సో మీరందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా లేట్ లేకుండా ఎంటర్ అయిపోతున్నాను. స్క్రాచ్లోకి వెళ్ళిపోదాము. సో రెడీగా ఉన్నామండి. స్క్రాచ్ ప్లాట్ఫామ్ మీద స్టార్ట్ క్రియేటింగ్. రైట్, ఇక్కడ మనం క్లోజ్ చేసేద్దాము. గుడ్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ మొత్తం కిందకి వెళితే లాస్ట్ కింద చూడండి, లాస్ట్లో ఇక్కడ ప్లస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎస్, మనకి ఇంకొన్ని బ్లాక్స్ని మనం అటాచ్ చేసుకోవచ్చు కేటగిరీస్. అందులో పెన్ అనేటువంటి బ్లాక్స్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఎస్, మనకి పెన్నుకు సంబంధించినటువంటి బ్లాక్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. మనకి ఇచ్చేటువంటి కొన్ని డిఫాల్ట్ బ్లాక్స్ మనం ఇంతకుముందు చూసాము. మనకు కావాల్సినటువంటి కొత్త బ్లాక్స్ ఏమైనా కేటగిరీ మనకు కావాలి అనుకుంటే మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పెన్ అనే బ్లాక్స్ అటాచ్ అయినాయి కాబట్టి ఇక మనం డిజైనింగ్ స్టార్ట్ చేయొచ్చు. డిజైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి ఆర్టిస్ట్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నట్టు code.orgలో మనం ఆర్టిస్ట్లో ఒక ఆర్టిస్ట్ డిఫాల్ట్లో ఉన్నారు. కానీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాస్ట్యూము క్యాట్ ఉంది, లేదు అనుకుంటే వేరే దాన్ని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. సరే, స్టార్ట్ చేద్దామా డిజైనింగ్? ఓకే, చూడండి, ఒక్కసారి ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్, ఇది మనకి స్టార్టింగ్ అండి. గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేయగానే మనకి గేమింగ్ కానీ డిజైన్స్ కానీ యానిమేషన్ కానీ ఏదైనా స్టార్ట్ అవ్వాలనే విషయం చెప్పడానికి. ఓకే, వెన్ ఫ్లాగ్ క్లిక్డ్. నెక్స్ట్ ఒక్కసారి పెన్లోకి వెళ్ళి ఎస్, ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో ముందు ఒక్కసారి. ఎరేజ్ ఆల్, స్టాంప్, పెన్ డౌన్, పెన్ అప్, సెట్ పెన్ కలర్ టు, చేంజ్ పెన్ కలర్ బై, సెట్ పెన్ కలర్ టు, చేంజ్ పెన్ సైజ్ బై, సెట్ పెన్ సైజ్ టు. సో వీటన్నిటిని ఎలా వాడతామో చూద్దాం. ఒకటి, ముందు పెన్ డౌన్ తీసుకుందామండి. ఈ పెన్ డౌన్ తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేద్దాం. ఎస్, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ క్యాట్ ఏదైతే ఉందో ఇది మనకు అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. యానిమేషన్లో చూసాం, ఇప్పుడు మనం డిజైన్స్లోకి వెళ్తున్నాం. సో పెన్ డౌన్, పెన్నుని స్టార్ట్ చేయమని ఇనిషియేట్ చేసాము. ఇప్పుడు మోషన్ బ్లాక్లోకి వెళ్ళి మూవ్ 10 స్టెప్స్ ఏదైతే ఉందో అది డ్రాగ్ చేసి ఈ 10 ప్లేస్లో 100 తీసుకుంటానండి. ఎందుకంటే మరి 10 స్టెప్స్ అంటే 10 పిక్సెల్స్, అసలు డ్రా చేసిందో లేదో కూడా మనకు అర్థం కాదు. సో 100 తీసుకుంటున్నాను. రైట్, నా ఒక్కసారి ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాము ఏం జరుగుతుందనేది. ఎస్, మనకి లైన్ డ్రా చేసింది చూడండి. 100 పిక్సెల్స్ లైన్ డ్రా చేసేసింది, స్టార్ట్ అయిపోయింది. కాకపోతే మనకి డిజైన్ చేసినంతసేపు ఆ క్యాట్ అంత సైజ్ కాకుండా కొంచెం సైజ్ తగ్గితే బాగుంటుంది అని మనకు అనిపిస్తే ఒక్కసారి లుక్స్లోకి వెళ్ళండి. లుక్స్లో చూడండి, ఒక్కసారి మనకి సెట్ సైజ్ ఉంది, సెట్ సైజ్ 2. ఒక్కసారి ఇక్కడ సెట్ సైజ్ 2 అనేటువంటి బ్లాక్ ఉంది, అది డ్రాగ్ చేసి పెన్ డౌన్కి ముందే కనుక మనం అటాచ్ చేసినట్లయితే ఎస్, ఇక్కడ 100ని 50 చేసేద్దాం. ఎస్, ఇప్పుడు క్లిక్ చేసి చూడండి ఒక్కసారి. ఎస్, క్యాట్ సైజ్ తగ్గింది. కాకపోతే ఫస్ట్ టైం డ్రా చేసినటువంటి 100 పిక్సెల్స్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా 100 పిక్సెల్స్ అడిషనల్గా డ్రా చేసింది. ఎందుకని అంటే మనం ఇక్కడ వెన్ ఫ్లాగ్ క్లిక్డ్, పెన్ డౌన్, మూవ్ 100 స్టెప్స్ అనేటువంటి కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అలానే యాజ్ ఇట్ ఈజ్గా రన్ అయినాయి. దాన్ని అడిషనల్గా మళ్ళీ రన్ చేసాము. అలా కాకుండా ప్రీవియస్ మొత్తం డిలీట్ అయిపోవాలి అనుకుంటే ఒక్కసారి పెన్ బ్లాక్స్లోకి వెళ్దాము. ఎస్, పెన్ బ్లాక్స్లో చూడండి ఎరేజ్ ఆల్. ఒక్కసారి ఆ ఎరేజ్ ఆల్ని తీసుకొచ్చి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ దగ్గర అటాచ్ చేద్దాం. పెన్ డౌన్కి ముందే అటాచ్ చేయాలండి. ఎస్, ఎందుకంటే ఫస్ట్ స్క్రీన్ని ఎరేజ్ చేసుకొని తర్వాత పెన్ డౌన్ చేసి రాయమని చెప్పడం, డ్రా చేయమని చెప్పడం డిజైన్ని. ఇప్పుడు గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాం. ఎస్, చూడండి, అంతకుముందు మనకి ఏదైతే లైన్స్ 2 టైమ్స్ డ్రా అయినాయో ఆ 2 టైమ్స్ డ్రా అయినటువంటి లైన్స్ ఇక్కడ ఎరేజ్ అయిపోయినాయి. మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాము,
ఒక సిస్టమాటిక్ అప్రోచ్, ఒక సిస్టమాటిక్ వేలో మనం కమాండ్స్ని ఇవ్వడం అనేది కోడింగ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అనేది. సో ఇక్కడ కూడా మనం ఏ బ్లాక్ తర్వాత ఏ బ్లాక్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈ ఎరేజ్ ఆల్ అనేది ముందుగా ఇవ్వడం వల్ల స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి కావాలంటే చూడండి, గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసి చూద్దాము. చూడండి, అంతకుముందు డ్రా చేసింది క్లియర్ అయిపోయి అంతకుముందు ఉన్నటువంటి పొజిషన్ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళింది. ఓకే, మీరేమడుగుతున్నారు అంటే, సార్ ఓకే మనకి ప్రతిసారి స్క్రీన్ క్లియర్ అయిపోతుంది కానీ క్యాట్ ముందుకు వెళ్ళింది అలానే కంటిన్యూ అయిపోతుంది కదా, దాని ఇనిషియల్ పొజిషన్కి ఎలా రప్పించాలి అని. ఓకే, తెప్పించుకుందాం. ఒకసారి చూడండి, మోషన్లోకి వెళ్ళండి. మోషన్లోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, గో టు అనేటువంటి ఒక బ్లాక్ ఉంది. ఈ గో టు అనేటువంటి బ్లాక్ని డ్రాగ్ చేసి స్క్రీన్ మీద పెట్టుకుందాము. స్క్రీన్ మీద పక్కన పెట్టుకుందాము. అటాచ్ చేయద్దు, ఇప్పుడే పక్కన అరేంజ్ చేసుకుందాం, అలా ఉంచుకుందాం కొద్దిసేపు. ఎందుకనేది క్యాట్ మనకి ఎక్కడ కావాలనుకుంటున్నారు, ఆ క్యాట్ని దాని పొజిషన్ ఫిక్స్ చేయండి. ఫస్ట్ సెంటర్లో ఉండాలా, లెఫ్ట్ అలైన్మెంట్లో ఉండాలా, టాప్ అలైన్మెంట్లో ఉండాలా, ఎక్కడ కావాలి ఒకసారి డ్రాగ్ చేసి లెఫ్ట్కి తీసుకొద్దాము. క్యాట్ని ఇంకా డ్రాగ్ చేసి లెఫ్ట్లో బోర్డర్ దగ్గర అక్కడ వదిలేసాము. ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ గో టు అనేటువంటి బ్లాక్ మనం ఇందాక తీసుకొచ్చినప్పుడు ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ -2 అని ఉంది. కానీ అదే బ్లాక్ని ఇప్పుడు మనం వెరిఫై చేసినట్లయితే కేటగిరీస్లో ఇక్కడ చూడండి, గో టు ఎక్స్ -218, వై -1. మనం ముందే తీసుకొచ్చినప్పుడు ఇంతకుముందు క్యాట్ ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్ని మనకి డిస్ప్లే చేస్తుంది. మనకి ఫిక్స్డ్ పొజిషన్ కావాలి అనుకున్నప్పుడు గో టు అనే బ్లాక్ని డ్రాగ్ చేసిన తర్వాత దాని పొజిషన్ మార్చకూడదు. దాని పొజిషన్ మార్చిన తర్వాతనే మనం బ్లాక్ని డ్రాగ్ చేయాలి. ఒకసారి ఈ బ్లాక్ని డిలీట్ చేసేద్దాము. ఎస్, వదిలేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. నౌ ఈ గో టు అనేటువంటి బ్లాక్ ఏదైతే ఉందో అది డ్రాగ్ చేసి స్టార్టింగ్లో అటాచ్ చేయండి. వెన్ ఫ్లాగ్ క్లిక్డ్. నౌ మనకి ప్రతిసారి మనం గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసిన ప్రతిసారి క్యాట్ ఇక్కడి నుంచే డ్రా చేస్తుంది. చూద్దామా? ఓకే, ఫుల్ స్క్రీన్ తీసుకుని చూద్దాము. ఫుల్ స్క్రీన్ తీసుకుందాము. ఎస్, ఒక్కసారి గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేద్దాము. ఎస్, చూడండి, అంతకుముందు డ్రా చేసిన లైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్రెష్గా ఇక్కడ నుంచి 100 పిక్సెల్స్ డ్రా చేసింది. కానీ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందా లేక మళ్ళీ మొదటికి వస్తుందా అనేది మనకు క్లారిటీ కావాలి. ఒకసారి మినిమైజ్ చేసుకొని, ఎస్, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి మనం code.orgలో ఆర్టిస్ట్లో ఏ విధంగా అయితే మనం డిజైన్స్ సంబంధించినటువంటి కోడింగ్స్ రాసామో అదే స్టైల్లో ఇక్కడ కూడా మనము కోడింగ్కి రాసుకొని డిజైన్స్ని, బ్యూటిఫుల్ డిజైన్స్ మనము తయారు చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని స్క్రాచ్లో ఎలా డిజైన్స్ చేయొచ్చు అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. మీ MNR.